హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాస్ సార్తో ఉన్నాము. ఈరోజు మనం సిఓపిడి అంటే ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. హలో నమస్తే అండి. నేను డాక్టర్ తైసం శ్రీనివాస్, ఎండి పల్మనరీ మెడిసిన్, శ్వాస వ్యాధుల నిపుణులు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఎట్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ వెంగళరావు నగర్. సిఓపిడి అంటే ఏంటి సార్? సిఓపిడి రావడానికి గల కారణాలు ఏంటి సార్? సిఓపిడి అబ్రివేట్ చేస్తే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అండి. అంటే ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి శ్వాసకోశకు సంబంధించిన వ్యాధి. సో దీనికి రాగల కారణాలు ముఖ్యంగా అయితే సిగరెట్ స్మోకింగ్ అంటే ధూమపానం చేయడం, లేదా పొల్యూషన్ అంటే వాయు కాలుష్యం, ఈ రెండు కూడా ప్రధాన కారణాలుగా మనం చెప్పుకుంటాం. సిఓపిడి లక్షణాలు ఎలా ఉంటాయి సార్? శ్వాసకోశ అని చెప్పుకున్నాం కాబట్టి శ్వాసకు సంబంధించినటువంటి లక్షణాలు మీరు చూస్తే దగ్గు, కళ్ళెబడడం, తెమడబడడం, లేదనంటే ఆయాసం, ఈ విధంగా మనకు కేసెస్ ప్రజెంట్ అవ్వడం జరుగుతుందండి. మీరు స్మోకర్స్లోనే కాకుండా బయోమాస్ ఎక్స్పోజర్ అనగా వాయు కాలుష్యానికి ఎవరైతే ఎక్స్పోజ్ అవుతారో దీర్ఘకాలికంగా వాళ్ళల్లో కూడా ఇటువంటి సమస్యలు, ముఖ్యంగా స్మోకర్స్ పెద్దవాళ్ళు కానివ్వండి, అడల్ట్స్ వీళ్ళల్లో, లేదా వాయు కాలుష్యాన్న బారిన పడ్డటువంటి పిల్లల్లో కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, మనం ఈ వ్యాధి లక్షణాలను గుర్తించవచ్చు. ఈ ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. సార్, ఇప్పుడు వాయు కాలుష్యం అన్నారు కదా, వాయు కాలుష్యం అంటే ఎలాంటివి అనేది కొంచెం చెప్పగలరా? అవునండి, ఇప్పుడు మనం మారుతున్నటువంటి టైం అండ్ చూస్తే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, బిల్డింగ్స్ కూడా త్వరగా కట్టడం, ఇప్పుడు ఈకో సిస్టమ్ని డ్యామేజ్ చేయడం, ఈ సహజ వాయువు ఏదైతే ఇటు కంబస్ట్ అవుతున్నటువంటి మోటార్ కాలుష్యం అంటే మన వాహనాల నుంచి వచ్చేటువంటి పొగలో కార్బన్ మోనాక్సైడ్, మరియు ఫ్యాక్టరీల నుంచి వెలువడేటువంటి పొగలో సల్ఫర్ డయాక్సైడ్, ఇవి ఎక్కువ ఉంటాయి. సో ఇవి ఎప్పుడైతే సహజ వాయువుని కలుషితం చేస్తాయో, ఆ వాయువుని మనం లాంగ్ టైం వరకు తీసుకున్నప్పుడు ఇవి మన శ్వాసగొట్టాలపై ఈ ప్రభావం చూపించి ఈ వ్యాధి బారిన పడేలాగా చేస్తాయి. ఇప్పుడు వాయు కాలుష్యం కాకుండా ఇంకెలాంటి కారణాల వల్ల అయినా సిఓపిడి వచ్చే అవకాశం ఉందా సార్? ఉండొచ్చండి. అంటే జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. అవి చాలా తక్కువ నమోదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ ముఖ్యమైన కారణాల్లో అంటే మేజర్ ప్రపోర్షన్ అనేది ఈ కాలుష్యం మరియు ధూమపానం రెండుని మనం ఎక్కువ శాతంగా కన్సిడర్ చేస్తాం. సిఓపిడి స్టేజెస్ ఎలా ఉంటాయి సార్? స్టేజెస్ అని అంటే ముందుగా స్టేబుల్ సిఓపిడి అనగా ఒక ఎర్లియస్ట్ మనం ముందుగా డయాగ్నోస్ చేసినప్పుడు ప్రీ సిఓపిడి, ఇలాంటి లక్షణాలు అంటే దీర్ఘకాలికంగా స్మోకింగ్ చేశారు, స్మోకింగ్ ప్యాక్ ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇండెక్స్ ఎక్కువ ఉంది, గత 5-10 సంవత్సరాల నుంచి స్మోక్ చేస్తున్నాడు, రోజుకి 4 నుంచి 5 కంటే ఎక్కువ సిగరెట్స్ తాగుతున్నాడు, ఇలాంటి వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొన్ని పరీక్షలు చేసుకోవాల్సి వస్తుందండి. దాన్ని మనం స్పైరోమెట్రీ అంటాం. సో వారి యొక్క పల్మనరీ ఫంక్షన్స్ అంటే శ్వాస సిస్టానికి సంబంధించినటువంటి ఈ ఫైండింగ్స్ మనకు బయటపడతాయి. దాన్ని మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. లేదా ఒక సాధారణమైన ఎక్స్రే చేసుకున్నా కూడా వారిలో ఏమన్నా ఎర్లీ చేంజెస్ ఉంటే దాన్ని ప్రీ సిఓపిడి అంటే ప్రిజమ్ అని కూడా చెప్తా ఉంటాం. ప్రీ సిఓపిడిని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రోగ్రెస్ కాకుండా దాన్ని మనం అదుపులో చేయొచ్చు. సిఓపిడి అనేది మగవారికే ఎక్కువగా వస్తుందా సార్, లేదంటే ఏ వయసు వారికి వస్తుంది? ముందు మనం కొంతకాలం వెనక్కి వెళ్తే అది మగవారిలో ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. బట్ మారుతున్నటువంటి సమాజంలో మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు మగ ప్లస్ ఆడవాళ్ళలో కూడా స్మోకింగ్ శాతం ర్యాపిడ్గా పెరిగిపోయిందండి. సో దెర్ ఈజ్ ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ డిసీజ్ అకరెన్స్ ఇన్ బోత్ జెండర్స్. ఇప్పుడు మగవారిలో కానీ ఆడవారిలో కానీ ఈ చేంజెస్ మనం చూస్తున్నాము. మరియు మీరు చూసినట్టయితే పిల్లల్లో కూడా దీని ప్రభావం ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు స్మోక్ చేయడం వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. మీరు ఆ పొగను మీరు గాలిలో వదిలినప్పుడు అది ఒక సెకండ్ హ్యాండ్ స్మోక్ లాగా, థర్డ్ హ్యాండ్ స్మోక్ లాగా కూడా ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఒక స్మోకర్ మన ఇంట్లో ఉన్నట్టయితే అతను తాగినటువంటి పొగ తన బట్టలపై లేదా తన జుట్టుకి కూడా అంటుకొని దీర్ఘకాలికంగా ఉంటుంది. ఆ రోజు అతను స్నానం చేయకుండా పిల్లల్ని కలిసినా లేదా తన ఇంట్లో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రభావం పిల్లలపై, అతనితో ఉన్న వాళ్ళపై కూడా ఉంటుంది. సో దాన్ని మనం సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ స్మోక్గా కూడా చెప్పుకుంటాం. సిఓపిడి ఉన్నవారు స్మోకింగ్ చేయవచ్చా సార్? సిఓపిడి వాళ్ళు స్మోకింగ్ చేశారంటే ఇంకా డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ని మనం ఆపలేము. అది ఇంకా ప్రాణాంతకంగా మారి అడ్వాన్స్డ్ స్టేజ్లో, సివియర్ స్టేట్లో వెళ్ళిపోయి దాన్ని మనం కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం అయిపోతుంది. సో ఫస్ట్ ట్రీట్మెంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే స్మోకింగ్ సిజేషన్. సో ధూమపానాన్ని ఆపేయడం. ధూమపానాన్ని ఆపకపోతే ఇంకా ఈ ట్రీట్మెంట్ ఎంత చేసినా కూడా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ మనకు కనపడదు.
సో సిఓపిడి డయాగ్నోజ్ చేసిన ఏ పేషెంట్ అయినా స్మోకింగ్ కారణం వల్ల ఉంటే స్మోకింగ్ అనేది తప్పకుండా ఆపేసేయాలి. సిఓపిడి అనేది ఆడవారికి కూడా ఉండవచ్చు అని చెప్తున్నారు కదా సార్, అది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? అవునండి, ఇప్పుడు మీరు కొంచెం పాతకాలంలో పోయినట్టయితే మీరు చూస్తుంటారు, మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కూడా కర్రల పొయ్యి మీద మనకు వంటకాలు చేసేవాళ్ళు. సో కర్రల పొయ్యి నుంచి వచ్చేటువంటి కాలుష్యం కూడా మన యొక్క శ్వాస ప్రక్రియ పైన, శ్వాస యొక్క సిస్టమ్ పైన దాని ప్రభావం చూపిస్తుందని మనం ముందుగానే మాట్లాడుకున్నాం. సో అలాగే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి ఫీమేల్ కూడా ఎప్పుడైతే స్మోకింగ్ చేయడం చేస్తుంటారో దాని ప్రభావం దానికి దీర్ఘకాలికంగా ఉంటుంది. సో వాళ్ళల్లో మెయిన్గా ప్రెగ్నెన్సీ, చైల్డ్ బేరింగ్ ఏజ్ వచ్చినప్పుడు ఫర్టిలిటీ తగ్గే అవకాశాలు ఉంటాయి ఒకటి. అండ్ ఇన్యూట్రో ఫీటస్ ఎఫెక్ట్స్, గర్భంలో ఉన్నటువంటి ఆ ఫీటస్ పైన కూడా ఆ స్మోక్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి మదర్స్కి లో బర్త్ వెయిట్ పిల్లలు రావడం, లేదా సడన్గా అబార్షన్స్ అయిపోవడం, లేదా అన్హెల్తీ పిల్లలు పుట్టడం, ఇవి మనం తరచుగా చూస్తుంటాం. అసలు సిఓపిడిని ఎలా గుర్తిస్తారు సార్? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? సిఓపిడికి ప్రత్యేకంగా పరీక్షలు అంటే మనం ముందుగా ఒక ఎక్స్రే తీసుకోవడం జరుగుతుందండి. ఎక్స్రేలో లంగ్స్ పైన దాని స్మోక్ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది. సో సిఓపిడి మనం చూసినట్టయితే 2 భాగాలుగా విభజించవచ్చు. అది క్రానిక్ బ్రాంకైటిస్ మరియు ఎంఫైసిమా. సో ఈ 2 రకాల్లో ఏ యొక్క ప్రిడామినెంట్ ఉందో చూసుకొని దాని ట్రీట్మెంట్ మనం ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్రేతో పాటు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనగా స్పైరోమెట్రీ, అది కూడా ఆఫీస్ మన ల్యాబొరేటరీస్లో కానివ్వండి, క్లినిక్స్లో కానీ చాలా మట్టుకు పల్మనాలజిస్ట్ యొక్క క్లినిక్స్లో ఫిజిషియన్స్ దగ్గర కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. సో ఈ 2 టెస్టులు చేయించుకొని మనం వ్యాధి నిర్ధారణకు రావచ్చు. సిఓపిడి ఉన్న వాళ్ళు ఎలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి సార్? సిఓపిడి ఉన్న వాళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మనం చూసినట్టయితే ఎన్నో శ్వాసక్రియలు మనకు కనబడతా ఉంటాయండి. ప్రాణాయామ కానివ్వండి, లేదా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు మనకు శ్వాస తీసుకోవడానికి హెల్ప్ చేసే మజిల్స్ ఉంటాయి, వాటిని మనం రెస్పిరేటరీ మజిల్స్ అని అంటాం. సో ఆ రెస్పిరేటరీ మజిల్స్ని స్ట్రెంథన్ చేసేటువంటి ఎక్సర్సైజెస్ మీరు ఇప్పుడు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది ఎక్సర్సైజెస్ గురించి చెప్తా ఉంటారు, యోగా క్రియల గురించి చెప్తా ఉంటారు. సో ఇలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏవైతే మన మజిల్ని స్ట్రెంథన్స్, వాటి ఎండ్యూరెన్స్ పెంచుతాయో అలాంటివి నియరెస్ట్ ఫిజియోథెరపీ క్లినిక్స్లో కానివ్వండి, లేదా యూట్యూబ్ వీడియోస్ రూపంలో కానీ చూసి మనం తెలుసుకోవచ్చు. సిఓపిడి తగ్గించడానికి న్యాచురల్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా సార్? న్యాచురల్ రెమెడీస్ అయితే ఏముండవండి. మనము చూసినట్టయితే ముఖ్యంగా స్మోకింగ్ సెజేషన్, ముందుగా ధూమపానం ఆపేయడం, డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ట్రీట్మెంట్ని మనం తప్పకుండా వాడడం, వాటిని మందుల్ని వాడుతూ ప్రాపర్ వ్యాక్సినేషన్. సిఓపిడి ఉన్న వాళ్ళు ఎక్కువగా నిమోనియా బారిన పడతా ఉంటారు కాబట్టి ఆ నిమోనియా రాకుండా బ్యాక్టీరియల్ నిమోనియాస్, వైరల్ నిమోనియాస్, ఈ 2 నిమోనియాస్ని మనకు బారిన పడకుండా కాపాడేటువంటి వ్యాక్సిన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, వాటి యొక్క టైం పీరియడ్ ప్రకారం వేసుకుంటే అదే దానికి రెమెడీ అని చెప్పుకోవచ్చు. సిఓపిడికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు సార్? సిఓపిడి ట్రీట్మెంట్ దాన్ని మనం కేటగరైజ్ చేసుకోవాలండి. ఏ కేటగిరీలో ఉన్నారు, స్టేజ్ ఏంటి, మైల్డా, మోడరేటా, సివియరా అనేది ఒకసారి దాన్ని విభజించుకున్న తర్వాత దాని యొక్క ట్రీట్మెంట్ మందుల రూపంలో, ఇన్హేలర్ రూపంలో ఉంటుంది. ఈ ఇన్హేలర్ డ్రై పౌడర్ లాగా రావచ్చు, లేదా మీటర్ డోజ్ ఇన్హేలర్ లాగా కూడా రావచ్చు. సో డ్రై పౌడర్ అంటే ఒక క్యాప్సూల్, దానికి సరిపడా ఒక పరికరం ఉంటుంది, దాన్ని తీసుకొని మనం ప్రాపర్ టెక్నిక్తో యూజ్ చేయడం ఉంటుంది. అలాగే మా మీటర్ డోజ్ ఇన్హేలర్స్ ఎప్పుడైతే పెద్దవాళ్ళలో మీరు చూసినట్టయితే అడల్ట్స్లో మనం ఎక్కువగా మీటర్ డోస్ ఇన్హేలర్స్ అండ్ డిపిఐస్ వాడుతూ ఉంటాం. అండ్ చిన్నపిల్లలు అనుకోండి, లెస్ దాన్ 5 years ఉంటే వాళ్ళకు మనము స్పేసర్స్, ఒక వాల్యూమ్ హోల్డింగ్ ఛాంబర్స్ ఉంటాయి, ఆ స్పేసర్స్ ఇచ్చి వాటి నుంచి మనం మందు డెలివరీ చేయడం జరుగుతుంది. సిఓపిడి ఉన్న వారికి సర్జరీ అవసరం పడుతుందా సార్? ఒకవేళ పడితే ఎలాంటి సర్జరీస్ ఉంటాయి? ప్రతి సిఓపిడి కేసుకి సర్జరీ అవసరం పడదండి. ఎవరైతే అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ డిసీజ్లో ఉన్నారో, అంటే సివియర్లీ ఎఫెక్టెడ్ లంగ్స్ ఉంటాయి, 2 వైపులా లంగ్స్ కూడా ఊపిరి తీసుకోవడానికి ఎటువంటి ప్లేస్ లేకుండా ఉంటాయి, వాటి అంటే సివియర్ ఎంఫైసమాటస్ చేంజెస్ అని అంటాం. సో వాళ్ళలో లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీస్ కానివ్వండి, ఎండోబ్రాంకియల్ వాల్వ్ ప్లేస్మెంట్, కాయిల్ ప్లేస్మెంట్ అని చాలా అడ్వాన్స్ సర్జరీస్ ఇప్పుడు మనం చూస్తున్నాము. అవి కూడా మన హైదరాబాద్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో అలాంటి వాటిని గుర్తించుకొని ఎవరైతే సివియర్ స్టేట్ ఆర్ ఎండ్ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో ఉన్నారో వాళ్ళకి చేసుకోవచ్చు. ఇంకా చెప్పుకున్నట్టయితే మనం ఇంకా అడ్వాన్స్డ్ స్టేట్లో ఉంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంది. సిఓపిడి ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ థెరపీ అనేది ఇస్తారా సార్? ఒకవేళ అది తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అవునండి, ఇప్పుడు కొంత మట్టుకు చూస్తే క్రానిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో ఉన్నటువంటి పేషెంట్కి లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ అనేది అవసరం పడుతుంది. సో వీళ్ళకు
మనం కోవిడ్లో చూసినట్టయితే విపరీతంగా పెరిగినటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ చాలా మంది వాడడం మీరు చూసుంటారు. సో ఇలాంటి పేషెంట్స్లో కూడా లాంగ్ టర్మ్ ఆక్సిజన్ కూడా చాలా ఉపయోగం అని చెప్పుకోవచ్చు. ఈ ఆక్సిజన్ థెరపీ అనేది ఇంట్లో కూడా తీసుకోవచ్చా సార్? డెఫినెట్గా అండి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఆక్సిజన్ మనం హాస్పిటల్ సెట్టింగ్లో ఇవ్వలేము. ఎందుకంటే హాస్పిటల్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్, నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి వారి ఇంట్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పెట్టుకొని మరి వారి పల్మనాలజిస్ట్, వారి డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సిఓపిడిని కంప్లీట్గా క్యూర్ చేయవచ్చా సార్? కంప్లీట్గా క్యూర్ చేయలేమండి. లక్షణాలని అదుపులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం, నెల నెల రివ్యూకి వెళ్ళి కలవడం చేస్తూ ఉంటే దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. దాన్ని పూర్తిగా తీయడం అనేది చాలా కష్టం అని చెప్పుకోవాలి. సిఓపిడి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అవునండి. అంటే ఇప్పుడు మారుతున్నటువంటి టైంను చూసినట్టయితే వాయు కాలుష్యం. ఈ వాయు కాలుష్యం వల్ల ఈ యొక్క పర్యావరణంలో కలుస్తున్నటువంటి కాలుష్యం వల్ల జీవరాశులందరికీ కూడా, మనుషులకు కానివ్వండి, పశువులకు కానివ్వండి, అందరికీ కూడా ఎఫెక్ట్. సో ఈకో సిస్టమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో దానికి ల్యాండ్ ప్లానింగ్ స్ట్రాటజీస్ అంటే భూమిని సరిగా వాడుకునే ప్రణాళికలు, ర్యాపిడ్గా అర్బనైజేషన్, ర్యాపిడ్గా బిల్డింగ్స్ కన్స్ట్రక్టే చేయడం కాకుండా సో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి తీసుకునేటువంటి జాగ్రత్తలు, చెట్లను పెంచడం, పొల్యూషన్ తగ్గించుకోవడం. మీరు చూసినట్టయితే రీసెంట్గా ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యం ఉంటుంది. సో అక్కడ ప్రభుత్వం ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్ ప్లాన్ చేశారు. అంటే ఒకరోజు ఈవెన్ నంబర్ బండ్లు మాత్రమే తిరగాలి, ఇంకొక రోజు ఆడ్ నంబర్ వెహికల్స్ మాత్రమే తిరగాలి. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏదైనా స్ట్రాటజీ మనం తీసుకొస్తే అది చేసుకోవచ్చు. తర్వాత మనం ఎన్నో యాక్ట్స్ చూసాం. స్మోకింగ్ ప్రొహిబిషన్ యాక్ట్, సో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయొద్దని ఇలాంటి ఎన్నో కంట్రోల్ మెజర్స్ కూడా గవర్నమెంట్ మనకు తీసుకొచ్చింది. సో అలాంటివి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ ధూమపానం స్మోకింగ్ రిలేటెడ్ మన ఈ స్మోకింగ్, వేపింగ్ కానివ్వండి, ఇలాంటి వాటిని స్ట్రిక్ట్గా బ్యాన్ చేసుకోగలిగితే కొంతవరకు దీని ప్రభావాన్ని తగ్గించుకోని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో యంగ్ పర్సన్స్ వాళ్ళు స్మోకింగ్ ఎక్కువగా చేస్తున్నారు సార్. వాళ్ళకి ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి సార్? అవును, మీరు చూసినట్టయితే ఏ మూవీలో వెళ్ళినా కూడా మీకు మూవీ థియేటర్లో కూడా ధూమపానం అనేది హానికరం అని చెప్తా ఉంటారు. మీరు మూవీ స్టార్ట్ అయ్యే ప్రతి దానికి ముందు దాని దుష్ప్రభావాలు కూడా చెప్తా ఉంటారు. ఒక బ్యూటిఫుల్ వీడియో అనేది డిస్ప్లే చేస్తారు. సో ఇవి చూశాక కూడా మనలో చలనం లేదు అని అంటే దాని కాన్సిక్వెన్సెస్ మనము ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సింది. సో దాని దుష్ప్రభావాలు మనం ఇందాక మాట్లాడుకున్నాం. శ్వాసకోశకు సంబంధించిన ప్రభావాలు ఎక్కువ ఉంటుంది. అది మనపైనే కాకుండా మన తోటి ఉండే వాళ్ళకు కూడా ఒక సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎఫెక్ట్స్, థర్డ్ హ్యాండ్ స్మోక్ ఎఫెక్ట్స్ లాగా కూడా ఇస్తూ ఉంటుంది. సో వీళ్ళల్లో మనం తీసుకునే జాగ్రత్తలు అంటే వారి యొక్క పేరెంట్స్ పర్యవేక్షణ, తర్వాత మనమే సెల్ఫ్ రియలైజేషన్, ఇది తీసుకోవడం వల్ల నా హెల్త్ పాడవుతుంది అనే ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఉంటే సరిపోతుంది. సిఓపిడి లాగే కనిపించే మరే ఇతర వ్యాధులైనా ఉంటాయా సార్? ఉంటే అవి ఎలా ఉంటాయి? ఉంటాయండి. ఇప్పుడు మీకు బ్రాంకియల్ ఆస్తమా అంటే ఉబ్బసం అని చెప్పుకుంటాం కదా, బ్రాంకియల్ ఆస్తమా కూడా ఇంచుమించు మీకు సిఓపిడి లాగే మిమిక్ చేస్తూ ఉంటుంది. సో అది దానికి ట్రీట్మెంట్ మనం ఒక రకంగా ఇస్తాం, సిఓపిడికి ఒక రకంగా ఇస్తాం. సో ఈ రెండు ఒకలాగా కనిపించడం వల్ల రెండు మందులు ఒకటే అని చెప్పి మనం రాంగ్ బిలీఫ్లో ఉండకుండా సో సరి అయినటువంటి డాక్టర్ గారి పర్యవేక్షణలో వాటిని కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకొని మందులు వాడితే ఉత్తమం. ఇన్హేలర్స్ని ఎంత తరచుగా ఉపయోగించాలి సార్? ఇన్హేలర్స్ మీకు రోజుకు ఒకసారి తీసుకునేవి, రోజుకు 2 సార్లు తీసుకునేవి కూడా ఉంటాయండి. ఇప్పుడు మల్టిపుల్ డివైజెస్ వచ్చాయి. ఇప్పుడు ఏ డివైస్ మీకు సరిపోతుంది, మీ ఏజ్, మీ ఇన్స్పిరేటరీ కెపాసిటీ బాగానే ఉందా, ఇవి చూసుకొని అప్పుడు తగినటువంటి డివైస్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు పిల్లవాళ్ళలో అనుకోండి మనము ఎండిఐస్ పెట్టలేము. సో వాళ్ళకు నెబులైజర్స్ కానివ్వండి, హఫ్ పఫ్ కిట్ పెట్టడం కానివ్వండి, స్పేసర్స్ పెట్టడం కానీ, అలాగే కొంచెం ఎల్డర్లీ పీపుల్, ముసలి వాళ్ళలో కూడా మనం ఇన్స్పిరేటరీ కెపాసిటీ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మనం వీలైనంత వరకు వాల్యూమ్ ఛాంబర్స్ అంటే స్పేసర్స్తో పాటు ఎండిఐ ఇవ్వడం, ఈ ఇన్హేలర్ టెక్నిక్స్ని వాళ్ళకు సరిగా ఎలా తీసుకోవాలో చెప్పడం, ఇవి రెండు చేస్తే వారి లక్షణాలు అదుపులో ఉంటాయి. ఇన్హేలర్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? చాలా తక్కువ అని చెప్పుకోవాలండి. మీరు చూసినట్టయితే మీరు ఓరల్గా తీసుకునేటువంటి డ్రగ్స్, ఇన్హేలర్స్ రెండు కంపేర్ చేస్తే ఇన్హేలర్స్తో వచ్చే దుష్ప్రభావాలు చాలా చాలా తక్కువ, అంటే నెగ్లిజిబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి సిస్టమిక్ అబ్జార్ప్షన్ అంటే రక్తంలో కలవడం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ అని చెప్పుకోవాలి.
మందులు ఎక్కువగా వాడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి సార్? మందులు అని అంటే మనం చాలా మంది పేషెంట్స్లో స్టిరాయిడ్ అబ్యూస్ చూస్తామండి. అంటే స్టిరాయిడ్ ఎక్కువగా వాడిన వాళ్ళలో ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ స్టిరాయిడ్స్ ఎక్కువ వాడడం వల్ల ఎక్కువ నిమోనియా బారిన పడుతూ ఉంటారు. సో రిపీటెడ్ హాస్పిటలైజేషన్స్, మార్బిడిటీ అంటే దానివల్ల వ్యాధి లక్షణాలు ఎక్కువ అవడం, లేదా మార్టాలిటీ, మీరు దానివల్ల ప్రాణాంతకమైనటువంటి కాంప్లికేషన్స్ రావడం కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. సో స్టిరాయిడ్ అబ్యూస్ని కట్ డౌన్ చేయాలంటే దానికి సంబంధించిన స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కన్సల్ట్ అయ్యి సరిపడా ట్రీట్మెంట్ తీసుకుని సరిపోతుంది. సో మనం ఎటువంటి అవగాహన లేని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మనకు స్టిరాయిడ్ రాస్తూ ఉంటారు. సో ఆ స్టిరాయిడ్ అబ్యూస్ అనేది తగ్గించుకోవడం మంచిదని చెప్పుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును ఎలా మెరుగుపరుచుకోవాలి సార్? ఊపిరితిత్తుల పనితీరు ఇందాక మాట్లాడుకున్నట్టు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇన్సెంటివ్ స్పైరోమీటర్, 3 బాల్ ఇన్సెంటివ్ స్పైరోమీటర్ ఉంటుందండి. మీరు చాలా హాస్పిటల్స్లో చూసుంటారు. ఒక 3 రంగుల బాల్స్ ఉంటాయి, ఒక బ్లూ, రెడ్ అండ్ ఎల్లో కలర్ బాల్స్. సో అవి ఇన్స్పైర్ అండ్ ఎక్స్పైర్ అంటే గాలి పీల్చినప్పుడు వదిలినప్పుడు లంగ్ యొక్క కెపాసిటీని పెంచుతాయి అన్నమాట. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన రెస్పిరేటరీ థెరపిస్ట్లు కానివ్వండి, మీకు ఒక పల్మనాలజిస్ట్ క్లినిక్లో కానివ్వండి, ఏదైనా లంగ్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కానీ మీరు అందుబాటులో ఉంటుంది. సిఓపిడిని తగ్గించుకోవడానికి మనం రెగ్యులర్గా తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి సార్? ఆహారంలో మార్పులు ప్రత్యేకంగా అవసరం లేదండి. సమతుల్య ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ప్రోటీన్ కొంతవరకు పెంచాలి. ప్రోటీన్ పెంచడం వల్ల మజిల్కి కొంచెం బిల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఎప్పుడైతే మజిల్స్ ఎగ్జాస్ట్ అయ్యి వేస్ట్ అవుతూ ఉంటాయో సో అవి తగ్గించుకోవడానికి సరిపడా ప్రోటీను, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్ ఇవి బ్యాలెన్స్డ్గా వెళ్ళేలాగా ఒక డైటీషియన్ గారి ఆధ్వర్యంలో కానివ్వండి, లేదా మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో కానీ ఒక డైట్ని ఫ్రేమ్ చేసుకొని వాడడం జరుగుతుంది. ఇప్పుడు శీతాకాలం ఉంటుంది కదా సార్, ఇప్పుడు సిఓపిడి ఉన్న వాళ్ళు, ఐదర్ ఆస్తమా ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ సలహా ఏంటి సార్? సిఓపిడిలో సీజనల్ వేరియేషన్ ప్రభావం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అండి. వారికి ఇది ఎలా అంటే త్రూ అవుట్ ఇయర్ కానివ్వండి వాళ్ళకి అలాగే ఉంటుంది. బట్ ముఖ్యంగా ఆస్తమా పేషెంట్స్లో చూసినట్టయితే చలి పెరిగినప్పుడు దాని ప్రభావం ఆస్తమాటిక్స్లో ఎక్కువ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనకు మంచు పడుతున్నప్పుడు ఈ యొక్క పొల్యూషన్ ఫాగ్ వచ్చి స్మాగ్ లాగా మారినప్పుడు దాని ప్రభావం కూడా సిఓపిడి వాళ్ళపైన ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ చేంజెస్, ప్రాపర్ వెంటిలేషన్, ఎయిర్ ఫిల్టర్స్ వాడడం ఇలాంటివి చేసుకుంటే ఈ యొక్క సమస్యలు మనం తగ్గించుకోవచ్చు. సిఓపిడి గురించి చాలా విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు. సో శ్వాస సమస్యలతో బాధపడుతున్నటువంటి ఎటువంటి వారైనా కింద మీరు స్క్రోలింగ్లో చూస్తున్నటువంటి ఆ నంబర్కి మీరు కన్సల్ట్ అవ్వచ్చండి. అండ్ వీఆర్ అవైలబుల్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఒపీనియన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో అండ్ షేర్ శ్రవణ హెల్త్ టిప్ ఫర్దర్ అప్డేట్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ follow, subscribe and like Shravana Health Tips channel and further updates. Please like, share and subscribe Shravana Health Tips.